హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి 2,27,000 మంది అభ్యర్థులకి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అయితే తెలుపుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ బాగా రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రాసేటువంటి అభ్యర్థులు త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి, లేట్ చేయొద్దు. అలాగే మీకు ఎగ్జామ్లో కరెక్ట్గా 100% తెలిసినటువంటి క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గెస్ వర్క్ అయితే చేయొద్దు. గెస్ వర్క్ చేస్తే మాత్రం నెగిటివ్ మార్క్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో 60 మార్క్స్ వస్తే చాలు, మీరు క్వాలిఫై అవుతారు. సో 30% ఆఫ్ మార్క్స్ మీకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాస్ అయ్యే విధంగా, క్వాలిఫై అయ్యే విధంగా ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఆల్ ది బెస్ట్ అండి. సో ఎగ్జామినేషన్ బాగా రాయండి. ఎగ్జామినేషన్ సెంటర్కి త్వరగా వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ గారు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొంది ఎన్నిక కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు అప్డేట్ కూడా వచ్చింది. మొత్తం ఆయనకి 528 ఓట్లు వస్తే అపోజిషన్ పార్టీలు నించోబెట్టినటువంటి అభ్యర్థి మార్గరెట్ గారికి 182 ఓట్లు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఆయన 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఈయనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగం దేశంలోనూ పెరుగుతున్న సంఖ్య అని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మొదటి ప్లేస్లో హర్యానా, తెలంగాణది 10వ స్థానం, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ, గ్రామాల్లో కాస్త బెటర్, CMIE నివేదికలో వెల్లడి అని చెప్పేసి మనకి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ దిశ న్యూస్ పేపర్లో వచ్చింది. దేశంలో అలాగే రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. తాజాగా CMIE వెల్లడించినటువంటి నివేదికలో ఇది స్పష్టమైంది. దేశంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇందులో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉండగా జమ్మూ కాశ్మీర్ అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ మాత్రం 10వ స్థానంలో ఉంది. ఆర్థిక మందగమనం కూడా నిరుద్యోగానికి ఒక కారణమని CMIE పేర్కొనగా, పెరుగుతున్నటువంటి ధరల వల్ల ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిస్తుందని చెప్పేసి, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే రావడం జరిగింది. మరొక జాబ్ అప్డేట్ వచ్చేసి 1312 పోస్టులతోటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుండి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ ప్రస్తుతానికి రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ మనకి ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ RO, హెడ్ కానిస్టేబుల్ RM అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి HCRO అనేటువంటి ఈ పోస్టులకి 10th క్లాస్తో పాటు 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ITIకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది రేడియో అండ్ టెలివిజన్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్సెస్లో ITI చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా HCRMకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th పాటు ITI కలిగి ఉండాలి. రేడియో అండ్ టెలివిజన్, జనరల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రీషియన్ ఆర్ ఫిట్టర్ ఆర్ ఇన్ఫో టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్ కామన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్కి సంబంధించి ఈ పర్టికులర్ విభాగాల్లో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కలిగినటువంటి వారు, ఇంటర్మీడియట్లో ఆ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే పై వాటికి కూడా ఇక్కడ చూసినట్లయితే
ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో హైట్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే మామూలుగా 162.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 154 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే ప్రస్తుతానికి వచ్చింది. మనకి ఈ నెల 20వ తేదీన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. సో అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇది మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేట్. మరొక అప్డేట్ వచ్చేసి విఆర్ఓలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నేడు హైదరాబాద్లో సభ, తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ నిబంధనలను పాటించకుండా విఆర్ఓలను రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి పంపిందని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. సో ఈరోజు మనకి ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2,27,000 మంది అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. 538 కేంద్రాల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో టీఎస్ఎల్పిఆర్వి దీనికి సంబంధించి కంప్లీట్ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పేపర్ ఎవరో ఒకరు నాకు ఖచ్చితంగా మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ఇంకా నేడు ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా న్యూస్ పేపర్స్లో మనకి ఈరోజు రావడం జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అలౌ చేయమని చెప్పేసి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లు తెలిపారు. సో దళారులను నమ్మి మీరు మోసపోవద్దని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎస్ఐకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులకి మనకి డీసీపీ గారు తెలపడం జరిగింది. సో రామగుండం ఇన్ఛార్జ్ సిపి సత్యనారాయణ గారు ఇక్కడ హెచ్చరించడం జరిగింది నిరుద్యోగుల్ని. సో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు అని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. సో ఈ జాబ్స్ డబ్బులు ఇస్తే రావండి, ఖచ్చితంగా మీరు కష్టపడి సాధించుకోవాలి, కాబట్టి అది గ్రహించండి. ఇంకా టెక్నాలజీ కనుసన్నల్లో పోలీస్ రిక్రూట్మెంట్, రాత పరీక్షలో వేలిముద్రల పరిశీలన, ఫిజికల్ టెస్టుల కోసం గ్రౌండ్లో ఎంటర్ కాగానే అభ్యర్థి చేతికి ఎలక్ట్రానిక్ బ్యాండ్, ఎత్తును కొలిచేందుకు మెర్క్యూరీ బ్యాలెన్స్, అలాగే పోలీస్ నియామకాలపై బోర్డు వెల్లడి, అవకతవకలు జరగకుండా పక్కా చర్యలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. పోలీస్ నియామకాల్లో అవకతవకలకు తావుడు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు నియామక బోర్డు అధునాతన సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. ఎస్ఐ కానిస్టేబుళ్లకు ప్రాథమిక రాత పరీక్ష నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వివిధ దశల్లో అభ్యర్థులను పరీక్షించడానికి టెక్నాలజీని ఉపయోగించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు పరీక్ష హాల్లోకి వెళ్ళగానే వారి నుంచి వేలిముద్రలు తీసుకుంటారు. పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు రెండో దశలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. సో ఇందుకోసం రాత పరీక్షలోని వేలిముద్రలతో అభ్యర్థి వివరాలను పోల్చి చూస్తారు. అభ్యర్థి మైదానంలోకి వెళ్లే ముందే అతని చేతికి ఎలక్ట్రానిక్ బ్యాండ్ తగిలిస్తారు. దీంతో అభ్యర్థి ప్రతి కదలికను దీనికి సంబంధించి తెలిసిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. గత నోటిఫికేషన్లో అభ్యర్థి పరుగును కొల్చేందుకు ఆర్ఎఫ్ఐడి విధానాన్ని ఉపయోగించారు. అయినా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈసారి ప్రెషర్ ప్యాడ్స్ ఉపయోగించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ప్రెషర్ ప్యాడ్స్తో అడుగుపడిన వెంటనే అభ్యర్థికి అమర్చినటువంటి ప్రత్యేక చిప్ ద్వారా అతను ఎంత సమయంలో గమ్యం చేరాడనేది ఖచ్చితంగా తెలిసిపోతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా హైట్ని కొలవడానికి సంబంధించి మెర్క్యూరీ బ్యాలెన్స్ను ఉపయోగించడానికి దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 144 సెక్షన్ కూడా ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల వద్ద విధిస్తున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగిందండి. సో కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేట్గా వెళ్ళొద్దు. ఎస్ఐ పరీక్షకు నిమిషం నిబంధన, నేడు జిల్లాలో ప్రాథమిక పరీక్ష అని చెప్పేసి కరీంనగర్ జిల్లాకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా నేవీలో 112 పోస్టులకి సంబంధించి గ్రూప్ సి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా బీఎస్సీ డిజైన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరొక అప్డేట్ వచ్చేసి ఏపీ ఆదర్శ పాఠశాలలో 282 పీజీటీ అలాగే టీజీటీ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి 80 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఇంకా ఆర్సీఎఫ్ఎల్లో అప్రెంటిస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ కావడం జరిగింది. మరొకటి వచ్చేసి బిఎస్ఐపిలో టెక్నికల్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా చిట్టి ఉపగ్రహాలకు చిన్న వాహక నౌక అని చెప్పేసి నేడు షార్ నుంచి నింగిలోకి ప్రయాణం అని చెప్పేసి ఈ చిన్న ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.